హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేశారు కదండీ. సో, మనకి జస్ట్ 2-3 డేస్‌లో అక్షయ తృతీయ అయితే వస్తుందండి. అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది? ఏ టైంకి వస్తుంది? తిథి ఏంటి? పూజా సమయం ఏంటి? ఏ రోజు మనం పూజ చేసుకోవాలి? బంగారం, వెండి అనేది ఏ రోజు కొనుక్కోవాలి? బంగారం, వెండి కొనలేని వాళ్ళు అంటే మనకి బంగారం, వెండి అందరికీ కొనే స్తోమత ఉండదు కదండీ. సో, బంగారం, వెండి కొనలేని వాళ్ళు ఆ రోజు ఏ వస్తువులైతే మనం ఇంటికి తెచ్చుకోవాలి? అంటే మనకి అక్షయ తృతీయ 2 డేస్ వస్తుందండి. ఆ 2 డేస్‌లో మనం ఏ రోజు ఈ వస్తువులనేవి ఇంటికి తెచ్చుకోవాలి? అలాగే పూజ అనేది ఏ టైంకి చేసుకోవాలి అనేది నేను మొత్తం వివరంగా మీకు వీడియోలో అయితే వివరిస్తానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మనకి ఇంకోటి అండి, నేను లాస్ట్‌లో మీకు ఇది యాడ్ చేస్తాను ఒక క్లిప్ లాగా. అంటే చెప్పేది ఒకవేళ మీకు టైమింగ్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఇంకా మీరు కామెంట్స్‌లో అడిగినా నేను వివరిస్తానండి. అలాగే మీకు నేను మొత్తం టైప్ చేసి వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాననమాట. సో, చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకుండా. ముందుగా అయితే మనకి తిథి సమయాలనేవి చెప్తానండి నేను. అక్షయ తృతీయ ఈ ఇయర్ మనకి 2026 అనేది అక్షయ తృతీయ వచ్చింది. మనకి యాక్చువల్‌గా క్యాలెండర్‌లో అయితే సోమవారం అని చూపిస్తుందండి. లేదు, మనకి సండేనే వస్తుందన్నమాట. ఆదివారం అంటే ఏప్రిల్ 19 ఉదయం 10:49 గంటలకైతే మనకి అక్షయ తృతీయ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనకి ముగింపు. ఈ తృతీయ ముగింపు అనేది ఏప్రిల్ 20 అంటే సోమవారం ఉదయం 7:27 అనేది మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో, మనం అంత ఎర్లీగా పూజ అయితే చేసుకోగలుగుతాం, కానీ బయటికెళ్ళి వస్తువులు కొనడానికి మనకి షాప్స్ అనేవి అవైలబుల్‌గా ఉండవు. అంటే గోల్డ్ షాప్లే కాకుండా నార్మల్ షాప్స్, పూజ స్టోర్స్ కూడా అంత ఎర్లీగా తీయరనమాట. మనం వెళ్ళి తీసుకొని వచ్చి పూజ చేసుకునే అంత టైము ఉండదు. సో, అందుకని చెప్పేసి మనం కొనవలసిన వస్తువులు ఏవైనా మనం ఆదివారం రోజే కొనాలండి. సో, ఉదయం పూజ అనేది చేసుకోవాలన్నమాట. మొదటి పాయింట్. నెక్స్ట్ అయితే మనం బంగారం, వెండి కొనడానికి ముహూర్తం అయితే చెప్తానండి నేను. మనకి ముందు రోజు ఆదివారం రోజైతే ఉదయం మనకి 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు అండి. ఉదయం కొనే వాళ్ళకి ఈ టైమింగ్లో మనం బంగారం కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే మధ్యాహ్నం అయితే 1:58 నుండి సాయంత్రం 3:35 వరకు బాగుంటుందండి. నెక్స్ట్ సాయంత్రం కొనేవాళ్ళు అంటే అందరికీ ఒకే టైం అవైలబుల్ ఉండదు కదా. ఎవరికి ఏ టైం ఫ్రీగా ఉంటుందో దాన్ని బట్టి తెచ్చుకుంటారని నేను అన్ని టైమింగ్స్ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ సాయంత్రం అయితే 6:49 నుండి రాత్రి 10:57 వరకు మనకి మంచి గడియలు అయితే ఉన్నాయండి వెండి బంగారం కొనుక్కోవడానికి. సో, ఇంకా తెల్లవారుజామున కూడా ఉంది. తెల్లవారుజామున ఉదయం 4:28 నుంచి 5:51 వరకు ఉందండి. కానీ ఆ టైంలో వెళ్ళి మనం కొనలేం కాబట్టి మనం ఏదైనా ఆదివారం రోజే తెచ్చుకుంటే ఈ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 సమయాల్లో మీకు ఏ టైం అవైలబుల్గా ఉంటే ఆ టైంలో వెళ్ళి తెచ్చుకోండి. సో, ఇంకా ఏంటంటే పూజ అనేది మాత్రం తెల్లవారుజామున ఉదయం 7:30 లోపు పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనం తెచ్చుకున్న వస్తువులు దేవుడి దగ్గర పెట్టుకొని, అంటే గోల్డు, వెండి ఇలాంటివన్నమాట. సో, ఇంతవరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే అండి, మనం గోల్డు, సిల్వర్ కొనలేని వాళ్ళు ఏ వస్తువులు కొంటే మంచిది, ఆ రోజు ఏ దానం చేస్తే మంచిది కూడా నేను మీకు చెప్తానండి. ముందుగా అయితే బంగారం, వెండి అనేది ఒక చిన్న బంగారు నాణెమైనా లేదు వెండి నాణెమైనా కొనడం మనకి చాలా రోజుల నుంచి ఆచారంగా వస్తూ ఉంది కదా. సో, అవి కొనలేని వాళ్ళు కొంటే అవి మంచిది. కొనలేని వాళ్ళు ఏంటంటే కల్లు ఉప్పు అండి, రాక్ సాల్ట్ అంటాం కదా మనం. కల్లు ఉప్పు ఒక ప్యాకెట్ అయినా కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా శుభప్రదం అండి. నెక్స్ట్ పసుపు కొమ్ములు అన్నమాట. పసుపు కొమ్ములు మీకు అవైలబుల్గా లేకపోతే అట్లీస్ట్ పసుపు ప్యాకెట్ అయినా తెచ్చుకోండి అనమాట. అది తెచ్చుకొని పూజ గదిలో ఒక బౌల్లో పోసి పెట్టుకోవచ్చు. పసుపు కొమ్ములు అయినా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసి పూజ గదిలో ఉంచితే చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత కొత్త చీపిరి అండి. చీపిరి అంటే మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం కదా. సో, కొత్త చీపిరి కూడా ఆ రోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి దారిద్ర్యం తొలగిపోతుందని నమ్ముతూ ఉంటామన్నమాట. నెక్స్ట్ మట్టి పాత్రలు అండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎలాగో కుండలు ఇలాంటివి తెచ్చుకుంటాం కదా మనం.
అలా మట్టి పాత్ర ఇంటికి తెచ్చుకోవడం మంచిది. దాంతోపాటు ఒక మట్టి పాత్ర నిండా నీళ్లు పోసి ఎవరికైనా దానం చేయడం కూడా చాలా మంచిది అండి. లేని వాళ్ళకి కానీ లేదు అంటే టెంపుల్స్లో అయ్యగారులకు కానీ ఇలా నీళ్ళతో ఉన్న మట్టి పాత్ర దానం చేయడం అక్షయ తృతీయ రోజు చాలా గొప్ప ఫలితం అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ గవ్వలు అండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైన లక్ష్మీ గవ్వలు. గవ్వల్లో 2 రకాలు ఉంటాయండి, తెల్లవి పసుపువి. సో పచ్చ గవ్వలు తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకోవడం చాలా మంచిది. అలాగే ఇంకా ధాన్యాలు, గోధుమలు, బియ్యం ఇలాంటివి కూడా తెచ్చుకోవచ్చు. సో చూశారు కదా, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.